ఎన్నో సినిమాలు రావచ్చు, అందులో కొన్ని సినిమాలు మాత్రమే ఆస్కార్కి వెళ్తాయి విత్ హ్యావింగ్ సమ్ డీటెయిలింగ్. సో బ్రహ్మయుగం గురించే మాట్లాడుతున్నాను నేను. బ్రహ్మయుగం భ్రమ కల్పించిందా లేకపోతే ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టు బి విత్ యూ కార్తిక్. యా థ్యాంక్ యూ. ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను యా అండ్ యు ఆర్ వెరీ ఫామ్ అన్నమాట. ఎస్ అండ్ యువర్ మహామాక్స్ ఆల్సో ఇట్స్ Exactly. వెరీ బిగింగ్ గ్రో. యా ఇప్పుడు Okay. బ్రహ్మయుగం. బ్రహ్మయుగం. సో బ్రహ్మయుగం అనే సినిమా ఏంటంటే కాన్సెప్ట్ నేను చెప్పను. అసలు సినిమా గురించి చెప్పాలి అంటే మీరు ఎవరు చూడరు ఫస్ట్ పాయింట్. సో సినిమాలో ఒక మంచి డైరెక్షన్ అయితే చేసిండు, అవును మంచి స్క్రీన్ ప్లే ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా Detailing బాగుంది, ఉంది. చాలా డీటెయిలింగ్ ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అవును. అన్నిటికన్నా మించి చిన్న ట్విస్ట్లు ఉంటాయి చూసావా, అవి నిజంగా చాలా బాగున్నాయి. అవును. సో ప్రతి ఒక్క నచ్చుతూ ఉంటుంది అనమాట. మెయిన్ అన్నిటిలో మమ్ముటి గారి క్యారెక్టరైజేషన్ ఆయన ఒక సినిమానా రెండు సినిమానా? ఎగ్జాక్ట్లీ అదేంటంటే లైక్ ఇట్స్ వన్ మ్యాన్ షో, ఎగ్జాక్ట్లీ. చాలా బాగుంది. సో ఇటువంటి సినిమాని అందరూ చూడండి. నిజంగా ఆ సినిమా టైటిల్ చూసుకొని అర్థం చేసుకోండి, అదేంటి మనకు సస్పెన్సా లేదంటే చిన్న ఫ్యాంటసీ మూవీయా లేదంటే థ్రిల్లరా సస్పెన్సా లేకపోతే వన్ టైం పీరియడా అని ఎగ్జాక్ట్గా మనం ఏది చెప్పలేము. కానీ సినిమాని నేను స్టోరీ చెప్పేది ఇంకేముంది అందులోని టైటిల్ మరి టైటిలే కదా ఆ టైటిల్ ఎగ్జాక్ట్లీ ఆ టైటిల్ లుక్ ఉంది, నిజంగా Title అదిరిపోయింది. సినిమా ఎంత బాగుందంటే మనోడు ఏ స్టైల్ ఎంత బాగుంటుందో సినిమా అంత బాగుంటుంది. వేస్తారు కానీ సినిమా చూడండి. ఓకే. సో అంటే సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంది కదా, చూస్తారంట ఆడియన్స్. డెఫినెట్ ఇదివరకు ఇప్పుడు కలర్ ఫోటోలు ఇవన్నీ వచ్చాయి కానీ ఇదివరకు టీవీలో బ్లాక్ అండ్ వైట్ కదా మనం చూసి వాళ్ళని. అంటే పెద్దోళ్ళు చూస్తారు కానీ మన ఈ మధ్య ఏంటనుకున్నా youth. ఈ మధ్య ఏంటంటే కలర్ఫుల్ అయిపోయింది. ఇది వరకు బిట్లన్నీ బ్లాక్ అండ్ వైట్ లో వచ్చినాయి, యూత్ బాగా చూసేవారు. అంటే ఆ బిట్లు వేరు అనుకో, ఇప్పుడు ఈ అదేలే. బిట్లు వేరు. అంటే మన జనాలు అందరూ అంటే బాగా ఫాస్ట్ ఫార్వర్డ్ సినిమాలు చూడడం, ఇది కొంచెం స్లోగా ఉంది, అర్థమవుతుంది అంటావా? ఏదైనా సరే స్లోగా చేస్తేనే దాని మజా తెలుస్తుంది కదా. నాట్ అబౌట్ దట్, అది కాదు, ఏదైనా స్లోగా ఉంటేనే బాగుంటది. అవును ఫాస్ట్ అయితే అయిపోతుంది, వేస్ట్ ఆఫ్ టైం అనేది, waste. వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, లాస్ ఆఫ్ ఎనర్జీ. Exactly. సో సినిమాని అలానే తీసుకెళ్ళింది స్లోగా, కానీ మంచి ఎంటర్టైన్మెంట్, మంచి నెరేషన్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఉన్న కాలం సినిమాల్లోని ఇలా బ్లాక్ అండ్ వైట్ తీసి డేర్ చేసేటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ మమ్మూటి హౌ మెనీ గట్స్ కానీ ఈజ్ చాలా హ్యావింగ్. wild గా ఉన్నాడే. అది వైల్డ్, ఆ పోస్టర్ చూస్తే అర్థం కావట్లేదు, తలకాయలు ఇలా ఉండి. సో డిఫరెంట్ వేరియేషన్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. ఓవరాల్ గా ఏంటి మరి ఇప్పుడు ఆడియన్స్ కి ఏం చెప్తాం? మై సెల్ఫ్ ఈజ్ ఓకే, హౌ యువర్ ఎంజాయ్డ్. మీరు ఎలా చూస్తే అంత సినిమా ఆర్ యు షూర్? అంతే. యా ఓకే. ఓకే డన్. సో సినిమా అయితే బాగుంది, బట్ మీరు అర్థం చేసుకునే మీ విఘ్నత మీకే వదిలేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మహామాక్స్. Yes. లైక్ చేయండి, షేర్ చేయండి, నా రివ్యూ చెప్తే కామెంట్ కూడా కామెంట్ కూడా చేయండి. ఓకే.